వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈ తల్లి పేరు ధనలక్ష్మి, నిడమరు గ్రామం నుండి వచ్చింది. ఈ తల్లి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారని తెలుసుకొని ఈ సన్నిధికి వచ్చింది. ఇదిగో ఈమె ఒడిలో ఉన్న ఈ బిడ్డ అయితే ఈ స్థితిలో ఉండేది కాదంట, తలకాయ కిందకి పడిపోయేదంట. అంతే, నరాలు బలహీనత. అయ్యా నా తండ్రి, నువ్వు నా బిడ్డను ముట్టు అని ఈవిడు ప్రార్థన చేయగా నీ పక్షాన్ని నేను కార్యం చేయబోతున్నానని దేవుడు మాట్లాడారంట. అలాగే సన్నిధికి వస్తుండగా మళ్ళీ అలాగే హాస్పిటల్కి వెళ్తే ఇదిగో చూడండి వాలిపోయే ఈ తలకాయ ఇప్పుడు ఎలా ఉంది. నిదానంగా దేవుడు బలహీనత నుంచి దేవుడు దూరపరిచారంట. ఇంకా మనమే చూస్తున్నాం, ఈ స్థితిలో ఉండేది కాదు, తలకాయ కిందకు ఉండేది అంటే దేవుడి సన్నిధిలో అడుగు పెట్టగా ఆయన పూర్తి స్వస్థత ప్రెగ్నెన్సీలో దేవుడు దయచేశారు. అలాగే దేవుడు 3 కార్యాలు చూస్తామని అన్నారంట. అప్పటికి చెల్లికి వివాహం లేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత చెల్లికి కూడా దేవుడి వివాహం మైపడతాం. హాస్పిటల్ తిరిగారా? పుట్టపల్లి నుంచి డాక్టర్లు ఏమన్నారు? బ్రెయిన్ స్కానింగ్ తీయాలి, తీస్తే బ్రెయిన్ స్కానింగ్ తీస్తే వచ్చి ఇంజక్షన్ చేయాలమ్మా, చెప్పలేము ఎప్పుడు వస్తుందో అన్నారు. పిల్లల ద్వారా ఇక్కడికి వచ్చానండి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దగ్గరికి వెళ్తే నీకు ప్రాబ్లం తగ్గుతుంది. సర్లే ఇక్కడికి వచ్చాక అయ్యగారి ద్వారా నాకు 3 కార్యాలు జరిగితే అయ్యగారు చెప్పారు. ఒక కార్యం మా చెల్లికి వివాహం జరిగిపోయింది. ఇప్పుడు 3 కాలు వస్తారండి మా చెల్లి. ఇది 2వ కార్యం, ఇంకొక కార్యం ఉందన్నారు. ఆ కార్యం కోసం నేను సంవత్సరం నుంచి నిలబెట్టలేక ఆడపోతున్న పరిస్థితుల్లో నుంచి చక్కగా స్వస్థించారు. సహోదరికి మంచి వివాహం. దగ్గరగా తప్పన కొడుకు దేవుడు మరి కొడుకు. డాక్టర్